ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. అధ్యాయం 10. యోగీశ్వరుడు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి అవతారాలు దుష్టశిక్షణ చేస్తారు. శ్రీ దత్తాత్రేయుడు, శ్రీ దక్షిణామూర్తి అవతారాలు మానవులకు ఆధ్యాత్మిక విద్యనందించి ధర్మాన్ని పోషిస్తారు. సద్గురువులందరూ వీరి రూపాలే. వీరు పూర్ణ సిద్ధులుగానే అవతరిస్తారు. అయినా వారు కూడా తాము సద్గురువును సేవించి తరించామని చెప్పి సాధకులకు ఆదర్శమవుతారు. శ్రీ దత్తాత్రేయుడు 24 మంది గురువుల నుండి జ్ఞానమార్జించానని భాగవతంలో చెబుతారు. పుట్టగానే ప్రణవముచ్చరించి ఉపనయనమవగానే వేదాలు వల్లించిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి కూడా బాల్యంలోనే తల్లికి తన నోట విశ్వరూపం చూపిన శ్రీకృష్ణునిలాగా సద్గురువును సేవించారు. వీరు తామే దైవమని, గురువులమని చాటుకోరు. భక్తులే వారి అనుభవాలను బట్టి వారిని అలా గుర్తిస్తారు. శ్రీసాయి కూడా తాము పేద ఫకీరునని, భగవంతుని బానిసనని మాత్రమే చెప్పేవారు. ఏ పండు తాను పండునని చాటుకోదు, వెలుగు వెలుగునని చాటుకోదు. శ్రీమతి తార్కాడ్, ఆమె కుమారుడు 1917లో షిరిడీ వచ్చారు. ఆ కుర్రవాడిని 18 రూపాయలు దక్షిణ అడిగారు బాబా. అతడు అది తీసుకొని రావడానికి వెళ్ళేసరికి కొందరు భక్తులకు ధృవచరిత్ర చదివి వివరిస్తున్నాడు జోగ్. ఆ కుర్రవాడు వెంటనే తిరిగి వచ్చి, సాయి, నన్నక్కడికి ఎందుకు పంపారు? మీ వంటి సాధువులు దైవం ప్రసాదించిన శక్తులు గల మానవులే గాని దైవస్వరూపులు కారని అతడు చెబుతున్నాడు. భగవంతుడు తనను నిందించినా కోపించడు గాని మీ వంటి సాధువులను చులకన చేస్తే సహించడు కదా అన్నాడు. బాబా నవ్వి, అతడు చెప్పింది నిజమే. నేను ఫకీరునే గాని దైవాన్ని కాదు. దైవం ఎంతో గొప్పవాడు. ఆయనతో ఎవరూ పోలరు అన్నారు. ఆ పిల్లవాడు, సాయి, మాటలతో మమ్ము ఏమారుస్తున్నారు గాని మీరు దైవమే అన్నాడు. బాబా అతని తల నిమురుతూ, నీవు నిత్యము సద్గ్రంథ పారాయణ, నామజపము చేయి అన్నారు. కుర్రవాడు, అది మధ్యలో ఆగిపోతే దోషం గనుక చేయను అన్నాడు. సాయి సంతోషంగా అతని తల్లితో, నీ బిడ్డ యొక్క సర్వ బాధ్యతలు నావే అని అతని మీద తమ యోగ దృష్టిని సారించారు. నిజమైన గురువు ఎలా వ్యవహరిస్తాడో చూచాము. సాయి కేవలం యోగం అభ్యసించి కొన్ని అద్భుత శక్తులు పొందిన సాధువేనని తలచే కొందరు వ్యక్తులు ఆయన ఏమి అభ్యసిస్తారోనని గమనించేవారు. యోగులు తమ జీర్ణకోశం శుభ్రం చేసుకునేందుకు 3 అంగుళాల వెడల్పు, 22 అడుగుల పొడవు కల శుభ్రమైన గుడ్డను నెమ్మదిగా మృంగి అరగంట జీర్ణకోశంలో ఉంచి తర్వాత నెమ్మదిగా బయటకు లాగేస్తారు. కానీ బాబా చేసిన ఈ ధౌతి అద్భుతం. 3 రోజులకు ఒకసారి ఆయన బావి దగ్గరకు వెళ్ళి ప్రేగులు వెడలగక్కి నీటిలో కడిగేవారు. తరువాత వాటిని చెట్టు కొమ్మపై ఆరబెట్టి తిరిగి మృంగేవారు. షిరిడీ నివాసి అప్పాభిల్ అనేవాడు రాత్రులలో పహరా కాచేవాడు. అతడొక రాత్రి మసీదు చేరి అక్కడ బాబా దేహం ముక్కలుగా పడి ఉండడం చూచాడు. ఎవరో దుర్మార్గులు ఆయనను హత్య చేశారని భావించాడు. మొదట ఆ సంగతి మునసబు కరణాలతో చెబుదామనుకున్నాడు. కానీ ధైర్యం జాలక తిరిగి ఇల్లు చేరి భయంతో బయటకు రాలేదు. మరుసటి ఉదయం మసీదుకెళ్ళొస్తున్న వారెవరూ ఆ ప్రస్తావనే చేయడం లేదు. ఆశ్చర్యంతో అతడు మసీదుకెళ్ళేసరికి బాబా అతనిని చూచి, రాత్రి భయపడ్డావా అన్నారు. సాయి ఖండయోగం చేసేవారని తర్వాత అందరికీ తెలిసింది. సాయి మసీదులో నేలపై పడుకోవటం చూచి నానాసాహెబ్ డేంగ్లే 4 మూరల పొడవు, జానెడు వెడల్పు గల చెక్క సమర్పించాడు. ఆయన దానిని సన్నని గుడ్డపీలికలతో మసీదు కప్పు నుండి మూరెడు క్రిందకు వేలాడదీశారు. రాత్రి దానికి 4 మూలలా ప్రమిదలు వెలిగించి వాటి మధ్యన నిద్రపోయేవారు. ఆ బల్లనే మోస్తాయో లేదోననిపించే ఆ గుడ్డపీలికలు ఆయనను కూడా మోయడమే చిత్రం. అంతేకాదు, మసీదులో నిచ్చెన కూడా లేదు. ఆయన ఆ బల్ల మీదకి ఎలా ఎక్కేవారో, ఎలా దిగేవారో తెలిసేది కాదు. అంతవరకు క్రిందనే ఉన్న బాబా దానిపై పడుకుని కనిపించేవారు. అలానే దిగేవారు. అది చూడ్డానికి జనం విరగపడుతుంటే ఆయన ఒకరోజు ఆ బల్ల విరిచి ధునిలో వేశారు. మెలకువగా కళ్ళు తెరిచి నిద్రించగలవారికే అది సాధ్యం. నేను నిద్రించేటప్పుడు మహాల్సాపతి చేతిని నా గుండెపై నుంచి నా హృదయంలో జరిగే దైవస్మరణను గుర్తించమంటాను అని ఆయనే ఒకసారి చెప్పారు. షిరిడీలో రోడ్డు ప్రక్కన లెండి తోపు ఉన్నది. బాబా రోజు 2 పూటలా అందులో ఒక్కరే కొంతసేపు ఉండేవారు.
అప్పుడప్పుడు సేవకుడు అబ్దుల్లా ఆయనతో కూడా ఉండేవాడు. అతడిలా చెప్పాడు. ఆ తోపులో ఒకచోట 2 అడుగుల లోతున ఒక గుంటలో అఖండ దీపం పెట్టారు బాబా. అది ఆరిపోకుండా పైనొక రేకు, చుట్టూ సుమారు 20 తెరలు ఉండేవి. నేనా దీపాన్ని కనిపెట్టుకుని ఉండేవాణ్ణి. సాయి దాని దగ్గర కూర్చునేవారు. ఆయన కూర్చున్న చోటు నుంచి ఆ దీపం కనిపించేది కాదు. ఆయన దగ్గరే 2 బకెట్లతో నీరు పెట్టేవాణ్ణి. ఆయన ఆ నీరు అన్ని వైపులకు చల్లి ఒక్కొక్క దిక్కుగా కొన్ని అడుగులు నడిచి అటు తదేకంగా చూచేవారు. అప్పుడు ఆయన మంత్రమేదైనా చదివేవారేమో తెలియదు. అలానే ఊరికి ఉత్తరానున్న ఒక బావి అంచు మీద ఆయన ఒక్కొక్కప్పుడు గంటల తరబడి కూర్చునేవారు. ఆ ప్రక్కనే 5 అడుగుల లోతు గొయ్యి ఆయనే త్రవ్వారు. అందులో నిలబడి ఆయన చాలాసేపు ఏమో చేసేవారు గాని ఎవరూ గమనించలేకపోయారు. దాసగను ఒక వివరం చెప్పాడు. సాయి అరుదుగా మధ్యాహ్నం 1 గంట 2 గంటల మధ్య తామొక్కరే ఉన్నప్పుడు తమ ఎదుట తెరలాగా ఒక గుడ్డ పెట్టుకుని ఒక గుడ్డ సంచి నుంచి 10-15 కాసులు బయటకు తీసేవారు. వాటిలో దమ్మిడి, ఆణా, అర్ధణా, కాణి, బేడ, పావలా, అర్ధరూపాయి, రూపాయి కాసులు ఉండేవి. అవన్నీ అరిగిపోయినవే. సాయి ఒక్కొక్క కాసును తమ వేళ్లతో రుద్దుతూ ఇది నానాది, ఇది బాపూది, ఇది కాకాది అని గొణిగేవారు. ఎవరైనా వస్తే వెంటనే అవన్నీ సంచిలో వేసి దాచేసేవారు. ఆయన ఆ రీతిన భక్తులొరగనే వారి దుష్ట సంస్కారాలను అరగదీసి పవిత్రం చేసేవారు కాబోలు. వారిపై దృష్టి నిలిపే భక్తుల మీద బాబా తమ దృష్టి అంతకంటే ఎక్కువగానే ఉంచేవారు. శ్రీసాయి బయటకు వెళ్ళేప్పుడు మారుతి ఆలయం ఎదుట ఆగి ఏమో గొణుగుతూ మారుతి వైపుకు ఏవో భంగిమలు చేసేవారు. తర్వాత ఒక్కొక్క దిక్కు వైపు తిరిగి అలానే చేసి తదేకంగా చూచేవారు. ఒకప్పుడు ఎవరినో మందలిస్తున్నట్లు అన్ని దిక్కుల వైపు సట్కా ఊపేవారు. లేక రాయి విసురుతానని బెదిరించేవారు. లేక చెడ్డగా తిట్టేవారు. తెలియని వారు ఆయన పిచ్చివాడనుకునేవారు. తెలిసిన వారు ఆయన ప్రకృతి శక్తులని ఆదేశిస్తున్నారనేవారు. నేనొకసారి మసీదులో ఉన్నప్పుడు తీవ్రమైన గాలి వాన వచ్చింది. సాయి మసీదు ముంగిటకొచ్చి జరా ధావ్ అని కేక వేశారు. వెంటనే గాలి వాన నిలిచిపోయింది అన్నాడు జైకర్. మరొక రోజు బాబా నిష్కారణంగా అబ్బా అని కేక పెట్టారు. తక్షణమే ఆయన తలకు, ఒంటికి ఉన్న గుడ్డలన్నీ తడిసి నీరు బొట్లుగా పడి మడుగు కట్టింది. భక్తులు ఆశ్చర్యపోయారు గాని ఆయనను అడిగే ధైర్యం లేదు. 3వ రోజున సాయి తనను రక్షించినందుకు టెలిగ్రామ్ ద్వారా కృతజ్ఞత తెలిపాడు జహంగీరు. అసలు వృత్తాంతం ఇది. రష్యా జపాన్ యుద్ధంలో అతడొక నౌకాధిపతి. తన 3 నౌకలను శత్రువులు ముంచివేశారు. తన నౌకను కాపాడమని అతడు కన్నీటితో బాబాను ప్రార్థించాడు. సాయి అతని ముందు కనపడి ఆ నౌకను భద్రంగా ఒడ్డుకు సాయి వద్ద మసీదులో ఒక మూల తిరుగలుండేది. బాబా అప్పుడప్పుడు నేల మీద ఒక గోనె పరిచి దానిమీద తిరుగలి పెట్టుకొని కూర్చునేవారు. తర్వాత కఫ్నీ చేతులు ముడుచుకుని ఒక చేత్తో గోధుమలు విసిరేవారు. ఆ పిండి భక్తులకిచ్చి ఊరి పొలిమేరలో చల్లమనేవారు. ఒకసారి కారణం అడిగితే ప్లేగు, మసూచి దేవతలు ఊరిలో కొందరిని పొట్టన పెట్టుకోవాలని చూస్తున్నాయి. వారికి బదులు ఈ పిండి తీసుకుపొమ్మని వాటిని ఆజ్ఞాపించాను అన్నారు. ఒకసారి 1911లో భక్తులు వారి ఆదేశం పాటించలేదు. కొద్ది రోజులకు షిరిడీలో ప్లేగు వ్యాపించింది. తెల్లవారుతూనే సాయి ఒంటి మీద కూడా 7 ప్లేగు బొబ్బలు కనిపించాయి. భక్తులు భయపడి వాటికి చికిత్స తెలపమంటే ఆయన ఈ బొబ్బలు షిరిడీలో ప్లేగుతో 7గురు మరణిస్తారని సూచిస్తున్నాయి. నాకే చికిత్స అవసరం లేదు అన్నారు. భక్తులు ఒత్తిడి చేయగా కాల్చిన దూది నూనెలో తడిపి అద్దమన్నారు. తర్వాత గ్రామంలో 7గురు ప్లేగుకు బలి అయ్యారు. బాబా ఒంటి మీద బొబ్బలు తగ్గేసరికి గ్రామంలో వ్యాధి అదృశ్యమైంది. అప్పుడప్పుడు వచ్చిన వారందరికీ సాయి స్వయంగా వంట చేసేవారు. బజారు నుండి దినుసులు కొనుక్కు రావటం, పొయ్యి వెలిగించి ఎసరు పెట్టడం, ఉప్పు, మిరియాలు వంటివి నూరడం అన్నీ ఆయన స్వయంగా చేసుకునేవారు. ఒకప్పుడు పరమాన్నం, మరొకప్పుడు మాంసపు పులావు వండేవారు. పులుసు కాచి అందులో గోధుమ రొట్టెలు, మిరియాల పొడి వేసేవారు. తర్వాత అంబలి కాచి మజ్జిగతో కలిపేవారు. ఉడుకుతున్న గుండిగలో చెయ్యి పెట్టి బాగా కలిపేవారు. ఆయన చెయ్యి కొంచెం కూడా కాలేది కాదు.
వంట కాగానే పాత్రను మౌల్వీ చేత నివేదన చేయించేవారు. మొదట కొంచెం మహాల్సాపతికి, తాత్యా పాటిల్కు పంపి తర్వాత అందరికీ వడ్డన చేసేవారు. ఒక్కొక్కప్పుడు బాబా 15-16 సేర్లు గోధుమలు విసిరి ఆ పిండితో ఎంతో నైపుణ్యంతో చపాతీలు చేసి నేరుగా ధుని మీద కాల్చి భక్తులకు పంచేవారు. ఒక్కొక్క దానిలో సుమారు 15-16 పొరలుండి తిండి పుష్టిగల వ్యక్తులకు కూడా ఒక్కటి తినడం కూడా కష్టమయ్యేంత ఉండేవి. వారెంత ధన్యులో అది వారి అనుగ్రహానికి చిహ్నమే. మాంసాహారం వండినప్పుడు శాకాహారులను అచటికి రానిచ్చేవారు కాదు. ఒక్కొక్కప్పుడు ఆయన భక్తులను చెడ్డగా తిట్టేవారు. కారణం అడిగిన ఒకరితో నేను తిట్టలేదు, ఆశీర్వదించాను అన్నారు. జూన్ 27, 1922న నార్కే అను భక్తుడు దీక్షిత్కు ఇలా రాశాడు. నేను ఖాపర్దే జాబును అనుసరించి శ్రీ మౌలి మహారాజ్ అనే సిద్ధపురుషుని దర్శించాను. శ్రీసాయి గొప్ప మహనీయులని వారు చెప్పేవారు. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు నా ఎదుట సాయి ఒక పేదరాలిని చాలా చెడ్డగా తిట్టాడు. ఆయన సాధువు ఎలా అవుతారు అన్నాడు. నీకు అర్థం కాలేదు. ఆ విధంగా ఆమె కోరిక నెరవేర్చారు బాబా. మొదట ఆమెకు సంతానమే లేదు, ఇప్పుడు ఆమెకు బిడ్డలున్నారు, పోయి చూడు అన్నారా మహనీయుడు. ఒక అర్ధరాత్రి మసీదులో సాయి ఒక్కరే ఉన్నారు. దూరాన ఒక ముంగిట్లో ఒక పక్కగా పడుకున్న ఒక ముస్లిం భక్తునికి మెలకువ వచ్చి చూచాడు. సాయి ఏమో గొణుగుతూ ఆతృతగా అటూ ఇటూ తిరుగుతున్నారు. ఇంతలో ఆకాశంలోంచి కాంతిగోళం ఒకటి మసీదు వైపుకు దూసుకొస్తోంది. బాబా త్వరగా అరబ్బీలో ఏవో మంత్రాలు పఠిస్తూ దుని మీదకు తల వంచి మెడపై సట్కా పెట్టుకున్నారు. ఆ కాంతిగోళం మసీదులో రాగానే కొద్దిసేపు మసీదంతా వెలిగిపోయింది. మర్నాడు సాయి అతిథులొచ్చారు, సత్కరించాలి అంటూ మాంసం వండి మసీదులో ఒకచోట ఉంచారు. దాని భావమేమో ఎవరికీ తెలియలేదు. ఒకరోజు ధుని దగ్గర స్తంభానికి ఆనుకుని కూర్చున్న లక్ష్మీబాయి షిండేతో సాయి ఇక్కడకు రోజూ వచ్చే పామును చూచావా అన్నారు. ఆమె చూడలేదన్నది. కొద్ది నిమిషాలలో ఒక పాము ఆయన వీపు మీదుగా భుజముపైకి ప్రాకి కూర్చున్నది. ఆమె భయంతో అదిగో పాము అన్నది. అదేమీ చెయ్యదని, తన దారిన తాను తులసి బృందావనం వద్దకు వెళుతుందని బాబా చెప్పారు. ఆ క్షణంలో సాయి ఆమెకు శంకరునిలా తోచారు. కొద్దిసేపటికి ఆ పాము తులసి చెట్టు వద్దకు పోయింది. ఇందుకొక సారూప్యాన్నిస్తాను. చింతపల్లి అడవులలో నివసించిన సిద్ధపురుషుడు శ్రీ పాకలపాటి గురువుగారితో నేను మీకీ అరణ్యంలో భయమెయ్యలేదా అన్నాను. అసలు భయం ఎలా ఉంటుందో నాకు తెలియదు అన్నారాయన. మాకెందుకు భయమేస్తుంది అన్నాను. ఆయన వేరు అనిపించడం వల్ల అన్నారు. అన్యత్వభావం వల్లనే భయం కలుగుతుందని మన ప్రాచీన గ్రంథాలు చెబుతాయి. దానికి భిన్నమైనది అనన్యమైన ఆత్మభావం. ఆత్మవత్ సర్వభూతాని అన్నట్లు సర్వజీవులను తమ రూపంగా చూడగలవారు భయరహితులు. అట్టివారే జీవులకు అభయమివ్వగలరు. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. 10వ అధ్యాయం సంపూర్ణం.